వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేసింది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో బీజేపీ ఎందుకు వేలు పెడుతోంది? దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వెనుక వ్యూహం ఏంటి? కేంద్రంలో అధికారంలో తమ పార్టీ వైపు చూడకుండా కాంగ్రెస్ లో చేరిపోతున్నారన్న గుబులా, లేకపోతే ఆయా స్థానాలకు బైపోల్స్ వస్తే అసెంబ్లీలో తమ బలం పెంచుకోవచ్చన్న వ్యూహమా? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై పార్టీ ఫిరాయింపుల సినిమా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో తగ్గేదేలే అంటూ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే, తగ్గినా పర్వాలేదు తేల్చుకుంటాం, కొత్త రక్తాన్ని తయారు చేసుకుంటామని బీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసీఆర్ మంతనాలు జరిపినా బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు ఆగడం లేదు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మాజీ సీఎంకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా రాను రాను జంపింగ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కారు దిగి హస్తం నీడకు చేరారు. ఇక కంటోన్మెంట్ బైపోల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోయింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ బలం గడిచిన 6 నెలల్లో అసెంబ్లీలో 31కి పడిపోయింది. ఇంకో 13 మంది అటు ఇటు అయితే అసెంబ్లీలో కారు పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ 3 ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. ఇక ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్ తీర్థం తీసుకోగా, తాజాగా 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానందులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపో మాపో మరింత మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 2 సార్లు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చేసుకున్నారు కేసీఆర్. ఆయన నేర్పించిన పాఠమే ఇప్పుడు ఆయనకు బూమ్రాంగ్ అవుతోంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పార్టీ ఫిరాయింపుల పర్వం రసవత్తరంగా నడుస్తున్న తరుణంలో ఈ ఎపిసోడ్లకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ పార్టీ గుర్రుగా ఉంది. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ సైతం చేస్తోంది. చేరుతున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చేర్చుకుంటున్నది కాంగ్రెస్. మధ్యలో బీజేపీకి పనేంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అదీకాక బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపింగ్ చేస్తే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేనే బీజేపీ టార్గెట్ చేస్తోంది. బీజేపీ హిట్ లిస్ట్ లో ఉన్న ఆ ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్. ఆయనది వాస్తవానికి కాంగ్రెస్ డిఎన్ఏనే. కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దానం నాగేందర్ మధ్యలో ఒకసారి టీడీపీ నుంచి గెలిచినా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి దఫా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ టికెట్ తో గెలిచారు. గత ఏడాది ఎన్నికల్లో 6సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తిరిగి సొంత గూటికి చేరిపోయారు. కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కిషన్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఇక్కడి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం బానే ఉన్నప్పటికీ బీజేపీ దృష్టిలో ఎందుకు పడ్డారు? దానంపై బీజేపీ ఎందుకు ఫోకస్ చేస్తోంది? ఆయన మీద అనర్హత వేటు వేయాలని ఎందుకు టార్గెట్ చేస్తోంది? స్పీకర్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకెళ్లి లీగల్ గా ఫైట్ చేస్తామని కాషాయ దళం ఎందుకు హెచ్చరిస్తోంది? అసలు వారి వ్యూహాలేంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయిస్తే ఇక్కడి నుంచి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అదే ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలవచ్చనే ప్రణాళికలకు పదును పెడుతోంది కాషాయ దళం. 2014 తెలంగాణ మొదటి దఫా ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అప్పట్లో ఆ పార్టీకి టీడీపీతో పొత్తు, జనసేన మద్దతు కలిసి వచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో విజయం సాధించి మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చనే అంచనాలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ను టార్గెట్ చేసి అనర్హత వేటు వేయించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి
హస్తం గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమంటోంది బీజేపీ. అన్ని సాక్ష్యాధారాలు అందజేస్తాం, దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు కంప్లైంట్ చేద్దామంటే స్పీకర్ అందుబాటులోకి రావడం లేదంటోంది. ఆయన కార్యాలయంలో ఇస్తే తీసుకోవడం లేదని, అందుకే పోస్టల్ ద్వారా స్పీకర్కు ఫిర్యాదు లెటర్ను పంపించామని బీజేఎల్పీ చెబుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే లీగల్ గా కోర్టును సంప్రదిస్తామని హెచ్చరిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేసినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ లో ఉన్న రహస్య స్నేహంతో ఆ పార్టీ మనుగడను కాపాడేందుకే బీజేపీ ఇప్పుడు అనర్హత రాగం అందుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీలోకి బీజేపీ దూరడం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.